Close your eyes, clasp your fingers. మనం సోల్ మంత్రం చెప్పుకుందాం. అందరూ బిగ్గరగా చెప్పండి. ఐ ఆమ్ సోల్, ఐ ఆమ్ ద లైట్ డివైన్, ఐ ఆమ్ లవ్, ఐ ఆమ్ విల్, ఐ ఆమ్ ఫిక్స్డ్ డిజైన్. ఈ యొక్క ఆత్మానుభవ స్థితిలో మన యొక్క పర్సనల్ టీంని మనం ఆహ్వానించుకుందాం. దాని కొరకు కమాండ్స్ చెప్పుకుందాం మాస్టర్స్. కమాండ్ 1221, కమాండ్ 1221, కమాండ్ 1221, కమాండ్ పీబీ స్టార్డస్ట్, కమాండ్ పీబీ స్టార్డస్ట్, కమాండ్ పీబీ స్టార్డస్ట్, కమాండ్ 771, కమాండ్ 771, కమాండ్ 771, కమాండ్ క్లియర్ స్పేస్, కమాండ్ క్లియర్ స్పేస్, కమాండ్ క్లియర్ స్పేస్. ఇప్పుడు మన పర్సనల్ టీం మన చుట్టూ ఉన్నట్టు అనుభవాన్ని పొందుతూ ఉన్నాం. అలాగే మనకి టెక్నిక్ ఇచ్చినటువంటి మాస్టర్ గారిని స్మరణ చేసుకుందాం. నమస్కారం మాస్టర్. మన యొక్క రక్షణ కొరకు ఆర్కేంజల్ మైకల్ని ఆహ్వానిస్తున్నాం. వారు మన యొక్క శరీరాలకి బ్లూ కలర్ క్లాన్ని తొడిగి మన చుట్టూ బ్లూ కలర్ ఫ్లేమ్తో రక్షణ కల్పిస్తూ ఉన్నారు. అలాగే సెయింట్ జర్మైన్ మాస్టర్ గారిని ఆహ్వానిస్తున్నాం. వారు మనలోకి కాస్మిక్ వైలెట్ ఫ్లేమ్ని యాంకర్ చేస్తూ ఉన్నారు. ఈ చైతన్యం మన లోపల బయట వ్యాపిస్తూ మనలో బయట ఉన్నటువంటి కాంతి వ్యతిరేక శక్తులన్నింటినీ పరివర్తన కావిస్తూ ఉంది. ఈ వైలెట్ ఫ్లేమ్ ఇన్వకేషన్ చెప్పుకుందాం మాస్టర్స్. అందరూ 3 సార్లు బిగ్గరగా చెప్పాలి. ఐ ఆమ్ ఏ బీయింగ్ ఆఫ్ వైలెట్ ఫైర్. I am the purity God desires. I am a being of violet fire. I am the purity God desires. I am a being of violet fire. I am the purity God desires. మన యొక్క ప్రతి జీవకణంలోకి కూడా ఈ వైలెట్ ఫ్లేమ్ వ్యాపిస్తూ ఉన్నట్టు గమనించండి. ప్రతి కణము కూడా ఈ వైలెట్ ఫ్లేమ్తో నింపబడుతుంది మాస్టర్స్. అలాగే మాస్టర్ సివివి గారికి ఒకసారి నమస్కారం చేసుకుంటూ వారిని కూడా ఇక్కడికి ఆహ్వానిస్తూ ఉన్నాం. మన యొక్క సోస్టార్ చక్ర ద్వారా వారి కనెక్ట్ అవుతూ ఉన్నాం. అలాగే సనత్ కుమార్ మహర్షిని ఇక్కడికి ఆహ్వానిస్తూ ఉన్నాం. వారిని ఒకసారి స్మరణ చేసుకోవడం కోసం స్తోత్రం పూర్వకంగా వారిని ఇక్కడికి ఆహ్వానిస్తున్నాం. సమస్తయోగీ జనతారకం తం సనత్కుమారం శరణం ప్రపద్యే. కృపాసముద్రం సుగతస్య మిత్రం తపశ్చరంతం గిరిరాజపార్శ్వే జగద్గురుం సర్వమత ప్రదీపం నమామి మైత్రేయం అగాధబోధం. మైత్రేయులు వారిని కూడా మనం ఆహ్వానిస్తూ ఉన్నాం. మన యొక్క సోల్ స్టార్ చక్రాస్ ద్వారా మనం సెయింట్ జర్మన్ మాస్టర్కి, ఆర్కేంజల్ మైకేల్కి, సనత్ కుమార్ మహర్షికి, మాస్టర్ సివివి గారికి మరియు మైత్రేయులు వారికి, జగద్గురు అయినటువంటి మైత్రేయులు వారికి కనెక్ట్ అవుతున్నాం మాస్టర్స్. మన యొక్క హృదయం కేంద్రంగా చేసుకొని మన హృదయానికి ఎదురుగా దివ్య సంకల్ప శక్తికి ప్రతీక అయినటువంటి దేవేంద్రుల వారు అంటే ఇంద్రుడు తూర్పు దిక్కు నుంచి
మనలోకి సంకల్ప శక్తికి సంబంధించిన చైతన్యాన్ని తెల్లటి కాంతి కిరణం రూపంలో మనలోకి ప్రసరింపచేస్తూ దాన్ని మన హృదయంలో స్థితం చేస్తూ ఉన్నట్టు గమనించండి. అలాగే దక్షిణ దిక్పాధిపతి అయినటువంటి యమధర్మరాజు మన కుడి చేతి వైపు నుంచి మనలోకి అన్‌కండీషనల్ లవ్ అంటే అమితమైనటువంటి ప్రేమ తత్వాన్ని మన హృదయంలోకి కాంతి రూపంలో ప్రసరింపచేస్తూ ఉన్నారు. ఆ చైతన్యం మన హృదయంలో నిక్షిప్తమైతూ ఉన్నట్టు గమనించండి. తదుపరి పశ్చిమ దిక్పాధిపతి అయినటువంటి వరుణుడు పదార్థ బలానికి సంబంధించిన చైతన్యాన్ని మన హృదయంలోకి తెల్లటి కాంతి కిరణంలో రూపంలో ప్రసరింపచేస్తూ ఉన్నారు. ఆ చైతన్యం కూడా మన హృదయంలో నిక్షిప్తమవుతూ ఉన్నట్టు గమనించండి. తదుపరి ఉత్తర దిక్పాధిపతి అయినటువంటి కుబేరుడు వారు మన యొక్క ఎడమ చేతి వైపు నుంచి మనలోకి నిశ్శబ్ద శక్తిని ప్రసరింపచేస్తున్నారు. సైలెన్స్‌కు సంబంధించినటువంటి చైతన్యం మన హృదయంలో స్థితమవుతోంది తెల్లటి కాంతి కిరణ రూపంలో. ఊర్ధ్వముఖాధిపతి అయినటువంటి ధన్వంతరి నారాయణ స్వామి ప్లెంటీ ఆఫ్ ప్రాణ లేదా లైఫ్ ఫోర్స్‌ని మాస్టర్ సివివి గారి ద్వారా మనలోకి యాంకర్ చేస్తూ ఉన్నారు. ఆ చైతన్యం మన యొక్క సహస్రారము, ఆజ్ఞ, విశుద్ధి చక్రాలను దాటి మన హృదయంలోకి వెళుతూ స్థితమవుతూ ఉన్నది. అధో దిక్కుకి అధిపతి అయినటువంటి దత్తాత్రేయ స్వామి యోగ శక్తికి సంబంధించినటువంటి చైతన్యాన్ని మనలోకి ప్రసరింపజేస్తూ ఉన్నారు. ఆ చైతన్యం తెల్లటి కాంతి కిరణం రూపంలో మన యొక్క మూలాధారము, స్వాదిష్టానము, మణిపూరక చక్రాలను దాటి మన యొక్క అనాహత చక్రంలోకి ప్రసారమై మన హృదయంలో స్థితమవుతోంది. 6 దిక్కుల నుంచి దివ్య సంకల్పము, ప్రేమతత్వము, పదార్థ బలము, సైలెన్సు, మన యొక్క లైఫ్ ఫోర్స్ అయినటువంటి ప్లెంటీ ఆఫ్ ప్రాణ, యోగ చైతన్యము 6 రకాలుగా మన హృదయంలో 6 దిక్కుల నుంచి వచ్చి మన హృదయంలో కేంద్రీకృతమవుతున్నట్టు గమనించండి. ఈ అన్ని 6 కొనలను కలిపినప్పుడు ఒక ఆక్టాహెడ్రన్ షేప్‌లో ఉన్నటువంటి డబుల్ పిరమిడ్ యొక్క కేంద్రంలో మనం కూర్చొని ఉన్నాం. ఆ 6 కిరణాలు మన హృదయంలో కేంద్రీకృతమవ్వడం వలన అగ్ని స్వరూపుడైనటువంటి కుమారుడు షణ్ముఖుడై అంటే 6 ముఖాలు కలిగిన వాడై, 6 భుజాలు కలిగిన వాడై, శక్తి శూలాన్ని ధరించి మన హృదయంలో జనిస్తూ ఉన్నారు. మన హృదయంలో కుమార సంభవం అనేది జరుగుతుంది మాస్టర్స్. ఓం గుహాయ నమః, ఓం సుబ్రహ్మణ్యాయ నమః, ఓం కార్తికేయాయ నమః, ఓం శరవణభవాయ నమః, ఓం పావకే నమః, ఓం స్కందాయ నమః, ఓం మురుగాయ నమః అంటూ వారిని స్మరణ చేసుకుందాం. వారికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి యొక్క దివ్య భుజాలైనటువంటి 6 భుజాలలో 6 చేతులు లేదా 6 భుజాల యొక్క చైతన్యం మనలో ఉన్నటువంటి పంచభూతాలను 5 భుజాల యొక్క చైతన్యం పవిత్రీకరిస్తూ ఉన్నట్టు గమనించండి. ప్రాకృతికమైనటువంటి మన యొక్క పంచభూతాలు పవిత్రీకరింపబడి అప్రాకృతికమైనటువంటి పంచభూతాలుగా రూప పరివర్తన చెందుతూ ఉన్నాయి. అలాగే వారి యొక్క 6వ భుజముతో 6వ చేతితో వారు మన మనస్సుని ఊర్ధ్వముఖ చలనం చేస్తూ ఉన్నారు. గమనించండి మాస్టర్స్.
అలాగే వారి యొక్క షణ్ముఖాల యొక్క చైతన్యం మన యొక్క అరిషడ్ వర్గాలను పూర్తిగా శుద్ధి చేసి, హీల్ చేసి, పవిత్రీకరించి, క్రమబద్ధీకరిస్తూ ఉన్నట్టు గమనిస్తూ ఉన్నాం. వారి యొక్క 6 ముఖాల యొక్క ప్రజ్ఞ మనలో ఉన్నటువంటి షట్ చక్రాలను, 6 చక్రాలను మూలాధారము, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి చక్రం, ఆజ్ఞా చక్రం వరకు అన్నింటినీ కూడా పూర్తిగా శుద్ధి చేసి, హీల్ చేసి, అక్కడ ఉన్న బ్లాక్స్ అన్నిటిని రిలీజ్ చేసి పవిత్రీకరిస్తూ ఉంది. ఈ తరుణంలో ఈ షట్ చక్రాలతో అనుసంధానంలో ఉన్న అన్ని శారీరక వ్యవస్థలు, అవయవాలు, గ్రంథులు, కణజాలాలు, కణాలు, కణాల్లో ఉన్న జన్యువుల వరకు, జన్యువులు ఏర్పడడానికి కారణమైన అణుపరమాణువులన్నీ కూడా పూర్తిగా ఈ ప్రజ్ఞ, షణ్ముఖ ప్రజ్ఞ వలన పూర్తిగా శుద్ధి చేయబడి, హీల్ చేయబడి, పూర్తి ఆరోగ్య స్థితికి దైవికమైనటువంటి ప్రకంపన శక్తిని పొందుతూ ఉన్నట్టు గమనిస్తూ ఉన్నాం. తదుపరి వారి చేతిలో ఉన్నటువంటి శక్తి ఆయుధము ఈ ఖదిర్వేల్ అనే శబ్దం. అరుణగిరినాథారు వారిని ఒకసారి స్మరించుకుందాం మాస్టర్స్. ఈ ఖదిర్వేల్, ఇట్ విల్ ఎమనేట్ కాస్మిక్ ఫైర్ which will burn all our karma, which is not for our highest good in all planes of our existence. మన కోశాలలోను, మన ఆర్క్ ఫీల్డ్లో అంటే మన ఎనర్జీ శరీరాల్లోను, మన యొక్క స్పైనల్ కాలంలోను నిక్షిప్తమైనటువంటి నాన్ సర్వింగ్ నెగిటివ్ కర్మలు ఏమున్నాయో అవన్నీ కూడా దగ్ధమైపోతూ ఉన్నట్టు గమనించండి. ఒక అగ్ని జ్వాల మన శరీరం అంతా వ్యాపిస్తుంది, తల నుంచి కాలికోటి వరకు. మన బయట, లోపల అంతా కూడా ఫైర్తో నిండిపోయింది. ఈ ఫైర్ మన నెగిటివ్ కర్మలన్నింటినీ కూడా దగ్ధం చేస్తుంది మాస్టర్స్. ప్రావర్ధ, సంచిత, ఆగామి కర్మలన్నీ కూడా దగ్ధమైపోతుంది. మనం పవిత్రీకరింపబడుతుంది. ఈ కాస్మిక్ వేల్ అంటే ఖదిర్ వేల్ నుంచి వస్తున్నటువంటి దివ్యమైనటువంటి తెల్లటి కాంతి తల నుంచి కాలిగోటి వరకు మన శరీరం అంతా వ్యాపిస్తూ ఉంది. ప్రతి అణు పరమాణువు కూడా ఆ దివ్య పరమాత్మ చైతన్యమైనటువంటి దివ్య తేజస్సుతో నిండిపోయి పవిత్రీకరింపబడి పునరుజ్జీవితాన్ని పొందుతూ ఉన్నాయి. ఏవైనా డ్యామేజ్ అయితే సెల్స్ అవి కూడా మళ్ళా ప్రాణం పోసుకుంటాయి. అందువలన దెబ్బతిన్న ఆర్గాన్స్ అన్ని కూడా రెజనరేట్ అవుతూ ఉంటాయి. జీవక్రియలన్నీ కూడా ఊపిరి పోసుకుంటున్నాయి, సరిచేయబడుతున్నాయి, క్రమబద్ధీకరింపబడుతున్నాయి. డయాబెటీస్, బీపీ, ఏదైనా క్యాన్సర్ సెల్స్ ఉంటే కూడా తొలగింపబడుతున్నాయి. ఎక్కడైతే సెల్స్ అన్ని కూడా డెడ్ అయిపోయినాయో ఆ ప్రదేశం అంతా కూడా ప్లెంటీ ఆఫ్ ప్రాణ యొక్క ప్రసారం వలన అద్భుతంగా అవి పునరుజ్జీకరింపబడుతూ ఉన్నాయి. మనలో ఉన్నటువంటి లోవర్ వైబ్రేషన్స్ అన్నీ కూడా అంటే గిల్ట్, అపరాధ భావం, కోపం, తాపం, భయం, భీతి, అసూయ, అరిషడ్ వర్గాల వలన ఏర్పడినటువంటి లోవర్ వైబ్రేషన్స్ అన్ని కూడా మనలోకి ప్రసారమవుతున్నటువంటి దివ్య ప్రేమతత్వం వలన అవన్నీ కూడా హరించిపోతుంది, నిర్వీర్యమైపోతుంది. అవన్నీ కూడా క్రమబద్ధీకరింపబడడం వలన మనలో ప్రేమతత్వం మన హృదయంలో ఒక జ్వాలలాగా, ఒక ఫౌంటైన్ లాగా పొంగుతూ ఉన్నట్టు గమనించండి మాస్టర్స్. మనలో శారీరక పుష్టి, బలము, మనలో ఒక ఇన్నర్ సైలెన్స్, ఒక ప్రశాంతత, ఒక తృప్తి, సంతృప్తి కలిగినప్పుడే
సైలెన్స్ అనేది వస్తుంది. అటువంటి స్థితి మన మనసు పొందుతూ ఉన్నట్టు గమనించండి. మనసు బుద్ధిలో లయమైపోతుంది. మనసు, బుద్ధి మన యొక్క ఆత్మలో లయమవుతున్నట్టు గమనించండి. దీనికి కావలసినటువంటి ప్రాణశక్తి, ఆ యోగ శక్తి మనలోకి ప్రసారం అవుతున్నట్టు గమనించాడు మాస్టర్. మనం కుమార సంభవానికి ప్రతీకగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారిని స్తోత్రం చేస్తూ మన హృదయం కేంద్రంలో ఓంకారం, తూర్పు దిక్కున శం, దక్షిణ దిక్కున రం, మన యొక్క వీపు వెనుక భాగమైనటువంటి పశ్చిమ దిక్కున వం, మన ఎడమ చేతి వైపు నం అంటే అణ వస్తుంది, నం ణం అనేసి. ఊర్ధ్వ దిక్కున భం, అదో దిక్కున వం. ఓం శం రం వం నం ధం వం. ఓం శరవణ భవ. ఓం శం రం వం నం మం ధం వం. ఓం శరవణ భవ. మన హృదయ కేంద్రం నుంచి 6 దిక్కుల్లోకి ఆ చైతన్యం, ఓంకార చైతన్యం, సుబ్రహ్మణ్యుడు సాక్షాత్తు ప్రణవ స్వరూపం. అందుకే తమిళనాడులో సింబల్ చూస్తున్నాం, తమిళ్లో ఓంకారం రాసి ఉంటారు, దాని పైన సుబ్రహ్మణ్య స్వామి నిలబడుకున్నట్టు ఉంటుంది. అంటే ఆయన వెనక బ్యాక్గ్రౌండ్ లో ఓంకారం ఉంటుంది అనమాట, వాళ్ళ లిపిలో రాస్తారట్టు. సాక్షాత్తు ప్రణవానికి మీనింగ్ వాళ్ళ తండ్రి గారికి చెప్పినారని చెప్తారు. పరమశివుడు కూడా ఒక శిష్యుడిగా వచ్చి సుబ్రహ్మణ్యుడు ప్రణవానికి అంటే ఓంకారానికి అర్థం చెప్తే ఆయన కూడా ఒక శిష్యుడిగా వచ్చి కూర్చొని ఆచమనం చేసి వినడం అనేది జరిగిందని చెప్తారు అన్నమాట. ఆయనే ప్రణవ స్వరూపం. సనత్ కుమారుడే సుబ్రహ్మణ్యుడు మాస్టర్స్. ఆయన శంబల గ్రామంలో ఉంటారు, హిమాలయస్ లో. శంబలకు చక్రవర్తి ఆయన. ఓం శం రం వం నం భం వం. ఓం శరవణ భవ. ఓం శం రం వం నం భం వం. ఓం శరవణ భవ. మన వెన్నుపూసలో మెర్జ్ అయినటువంటి కతిర్వేలి వారి యొక్క శక్తి శూలాన్ని మనం స్తోత్రం చేసుకున్నాం. అరుణగిరి నాదార్ వారి అది మనలో నిక్షిప్తమైనప్పుడు మనలో ఉన్నటువంటి ప్రావర్ధ సంచిత ఆగామి కర్మలన్నీ కూడా మన నుంచి వదిలి వెళ్ళిపోతాయని చెప్పడం కోసం ఆ స్తోత్రం మనకు సిగ్నిఫికెంట్ గా కనపడుతుంది. வினை ஓடு விடும் கதிர்வேல் மறுவேல். 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 ஓம் சம் ரம் வம் நம் பம் வம். ஓம் சரவண பவ. ஓம்
శం రం వం నం భం వం. ఓం శరవణ భవ. మీలో ఏం జరుగుతుందో గమనించండి మాస్టర్స్.
ఓకే మాస్టర్స్, ఒక దీర్ఘమైన శ్వాస తీసుకుందాం. నెమ్మదిగా మనం మన యొక్క శరీరం యొక్క ఎరుకలోకి వస్తూ ఉన్నట్టు గమనించండి. మన ఆహ్వానం మేరకు మనకు సహాయం చేయటానికి, మనల్ని పవిత్రీకరించి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళడానికి మన ప్రార్థన మేరకు విచ్చేసినటువంటి మాస్టర్స్కి, మన యొక్క పర్సనల్ టీంకి అందరికీ కూడా పేరు పేరున మన యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మన యొక్క భౌతిక, ప్లాస్మా, ఎథరిక్, యాస్ట్రల్ మరియు నిమ్న మానసిక శరీరాల చుట్టూ సిల్వర్ స్పైక్ ప్రొటెక్షన్ ఏర్పడుతూ ఉన్నట్టు గమనిస్తూ ఉన్నాం. అలాగే మనందరి తలల పైన, మన ఇంటి పైన, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరిపైన కూడా, మనం పనిచేసే ప్రదేశాలు, మనం నిద్రించే ప్రదేశాలు, మనం టైం స్పెండ్ చేసే ప్రదేశాలన్నింటిపైన కూడా, అలాగే మన పిల్లలు, మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరిపైన కూడా, మన యొక్క ఆత్మీయులందరిపైన కూడా రెయిన్బో షవర్ ఆఫ్ లైట్ పడుతూ ఉన్నట్టు గమనించండి. వారందరూ కూడా పవిత్రీకరింపబడుతూ ఉన్నట్టు గమనిద్దాం. వారందరూ కూడా ఈ చైతన్యం వల్ల రక్షింపబడుతున్నట్టు గమనిద్దాం మాస్టర్స్. అందరికీ శాంతి, సామరస్యము, ప్రేమ అందింపబడాలని కోరుకుందాం. మరొకసారి వైలెట్ ఫ్లేమ్ ఇన్వొకేషన్ చెప్పుకుందాం మాస్టర్స్. అందరూ బిగ్గరగా చెప్పాలి. I am a being of violet fire. I am the purity God desires. I am a being of violet fire. I am the purity God desires. I am a being of violet fire. I am the purity God desires. నెమ్మదిగా మన రెండు చేతులు మన కళ్ళ మీద పెట్టుకుందాం. ఒక 5 సెకండ్ల తర్వాత, అంటే 5 కౌంట్ చేసుకోండి. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా కళ్ళు తెరిచి మీ అరచేతులు చూసుకోండి మాస్టర్స్, బయట ఎక్కడ చూడకండి. ఒక దీర్ఘమైన శ్వాస తీసుకొని విశ్రాంత స్థితికి రండి మాస్టర్స్. మన యొక్క ఆత్మకి, మన పరిసరాలకి, మనకు సహకరించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం.